షలాం. ప్రార్థన. ఎలోహిం వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు యెషువా మెస్సయనందు అవునన్నట్లుగానే ఉన్నవి అని వాగ్దానము చేసిన తండ్రి మీకు స్తోత్రం. ఆయన నాకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరువును అనుగ్రహించి ఉన్నానని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. ఎలోహిం తన ఐశ్వర్యము చొప్పున యెషువా మెస్సయనందు మహిమలో మీ ప్రతి అవసరం తీర్చునని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం నెచ్చుటయు నా వశము, జ్ఞానాధారము నేనే, పరాక్రమము నాదే అని వాగ్దానం చేసిన అదోనాయ మీకు స్తోత్రం. సర్వోన్నతుడు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను ఆనేడు నిరంతర ఏకరీతి గల తండ్రి మీకు స్తోత్రం. ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును మా హృదయంలో ముద్రించుకునే భాగ్యము అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మొచ్చుకునే నజరేయుడైన యెషువా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. యెషువా మానవ జాతి వికాసం, యెషువా మానవ నీతి విలాసం, యెషువా పతిత పావన నామం, బాసుర మెస్సయ శుభనామం. రండి సువార్త సునాదముతో, రంజిలు మ్రాను నినాదముతో, తంబుర సితార నాదముతో, ప్రియ యెషువా దయానిధి సన్నిధికి, ప్రియ యెషువా దయానిధి సన్నిధికి. ఆమేన్. ఈరోజు ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 18వ వచనము నుంచి ధ్యానించుకుంటూ ఉన్నాం. ఈ ప్రయాణములో ఇజ్రాయేలీయులు 4 మార్లు ఎలోహిం వారికి కోపము తెప్పించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీ సమస్త పాపల వలన ఎలోహిం వారికి కోపం పుట్టింపగా నేను మునిపెట్టి వలె అన్నపానములు మాని 40 రాత్రి ప్రగళ్ళు మరి ఎలోహిం సన్నిధిని సాగిలపడితిని అని మోషే వారు సెలవిస్తూ ఉన్నారు. ఆజ్ఞలు గల పలకలను తీసుకురావడానికి 40 పగళ్ళు 40 రాత్రులు ఏ విధంగా మోషే వారు ఎలోహిం సన్నిధిలో ఉన్నారో అదే రీతిగా ఈ ఇచ్చినటువంటి పలకలను పలగొట్టిన తర్వాత మళ్ళీ ఎలోహిం సన్నిధిని మోషే వారు వీరి పాపముల నిమిత్తమై 40 దినములు ఉపవాసము ఉన్నట్లుగా ఈ అధ్యాయంలో మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నాం. అహరోనును కూడా దూడ చేసినట్టు విషయంలో మరి ఎలోహిం వారికి కోపము రాగా, నశింపజేయుటకు రాగా అహరోను నిమిత్తము కూడా మోషే వారు ప్రతిమలాడుకున్నట్లుగా ఈ అధ్యాయంలో మనము గమనించగలము. అయితే అహరోను రక్షించే క్రమములో, ఎలోహిం వారిని బ్రతిమారే క్రమములో అహరోను చేసినటువంటి ఆ దూడను అగ్నిలో ధూళిగా అయ్యేంత వరకు కూడా మరి కాల్చి ఆ ధూళిని తీసుకువెళ్ళి పారే ఏటిలో కలిపినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అన్యజనాంగం ఇప్పటికి కూడా మరి కాల్చినటువంటి జంతువునే కానీ మనిషినే కానీ ఇతరాత్ర ఏదైనా కానీ వారు పవిత్ర స్థలముగా భావించే, పవిత్ర జన్మగా భావించే మరి దగ్గర కలపడం మనము గమనిస్తూనే ఉన్నాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ అయితే ఆ యొక్క పాపపు దూడను అంటే
ఎలోహిం వారినే మరి గణపరచాలి, పూజించాలి అనే ఒక ఆజ్ఞను మీరి వీరు దూడను చేసి పాపం చేశారు. కాబట్టి అలాంటి పాపకారం చేయడానికి ఉపయోగపడిన ఆ దూడను మరి ధూళివలె చేసి పారే నీటిలో కలిపినట్లుగా ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, తబేరాలో, మత్సాలో, కిబ్రోత్ హత్తావాలోనూ ఎలోహిం వారికి వీరు కోపము పుట్టించారని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరచుకుండని కాదేశు బర్నేయల నుండి ఎలోహిం వారు ఇజ్రాయేలును పంపినప్పుడు ఎలోహిం వారి యొక్క మాటను నమ్ముకొనక ఎలోహిం వారి యొక్క నోటి మాటకు వారు తిరగబడినారని మరి ఒకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మునిపటి వాళ్ళే 40 రాత్రులు పగళ్ళు 40 దినములు ఎలోహిం సన్నిధిని సాగిలపడుతుంది. ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మరి ఒకసారి మోషే వారు 40 దినములు ఉపవాసం ఉండి వీరి నిమిత్తం ప్రార్థన చేసినట్లుగా, ఇజ్రాయేలు నిమిత్తం ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఏమనంటే, ప్రార్థన నీ మహిమ వలన విమోచించి బాహుబలము వలన ఐగుప్తు నుంచి వారిని రప్పించి ఉన్నావు. నీ స్వాస్థ్యమైన జనమును నశింపజేయకుము. వారి కఠినమైన హృదయాన్ని, వారి చెడుతనమునైనను పాపమునైనను చూడకము. వారి దేశము వారు ఐగుప్తులో నివసించిన వారు చెప్పుకొందురేమో, అన్యులు చెప్పుకొందురేమో, వారిని ఇక్కడ నుంచి ఐగుప్తు నుంచి విడిపించి వారి అరణ్యములో వారిని చంపడానికి వారి యొక్క దేవుడు వారిని తీసుకువెళ్ళారని నీకు అపవాదం వస్తుంది తండ్రి. వారిని ఏమీ చేయవద్దు, నీ స్వాస్థ్యమైన ఈ జనమును మన్నించి మరి నశింపజేయొద్దని మోషే వారు ఇజ్రాయేలుల ప్రార్థన చేసినట్లుగా ఈ ధ్యానం చూస్తున్నా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మోషే వారు తిరగబడుతున్నటువంటి వారి జనాంగాన్ని కాపాడే ప్రయత్నంలో 3 సార్లు విన్నప ప్రార్థన చేసినట్లుగా, ఆ విన్నప ప్రార్థనను హషేం వారు వినినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మన ఎడల మన బంధువులు, మన రక్త సంబంధువులు, స్నేహితులు అలాంటి పరిస్థితుల్లో ఉంటే చెడిపోయి ఎలోహిం వారికి దూరంగా ఉండి ఎలోహిం వారిని ఎరుగక ఉండిన ఎడల వారి ఎడల మనం ప్రార్థన చేసే భారము మన మీద ఉందని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన నిమిత్తం మనం ప్రార్థన చేసుకోవాలి, ఎదుటి వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేయాలని ఏదైనా మనకు హషేం వారు సెలవిస్తూ ఉన్నారు. ఆమేన్.